మనిషన్నోడు అన్నం తినటోడు ఎవడైనా మొగుడు పిల్లం మాటలు వింటాడా? ఆలుమొగల మాటలు విన్నోడి బతుకు చెడా అంటూ దుమ్మెత్తిపోశారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో 100 కోట్లు దోచుకున్నారు. పిల్లం మొగుడి మాటలు రహస్యంగా విన్నారు. అలాంటోడు జాతిపితనా? ఎవరికి జాతిపిత అంటూ ప్రశ్నించారు. 10 ఏళ్లు పరిపాలన చేశారు. మొత్తం తెలంగాణను దోసుకున్నారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంట ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే. సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును, కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి పూసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా. మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకు ఏమని ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి. కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతివే. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ తన రాజకీయాలను ఆంధ్రలోనే చూసుకోవాలని, తెలంగాణలో ఆయన ప్రచారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ను భిక్షాం దేహి అని అడిగారు అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో పవన్ తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడారని, అలాంటి వ్యక్తి మాటలు విని ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. ఆయన మాటలను ఎవరు విశ్వసించరని, ఆయన ప్రభావం తెలంగాణ రాజకీయాలపై శూన్యమని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు చేసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో నమ్మే పరిస్థితి లేదు.
బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు. భిక్షాంది మాకచ్చి ఓట్లు అడుగుపెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బీజేపీ దీనస్థితి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడు వచ్చి ఇక్కడ ఓట్లు అడుగుతుంది తప్ప వాళ్ళకి ఓట్లు కూడా రానే పరిస్థితి కనబడలేదు. యాజ్ టీజ్ గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు దేవుల పేరిట మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ సంక్షేమం, ఆ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది. కాబట్టి ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ లో చూస్తా ఉన్నాయి. కాబట్టి ఆ భయంతో పవన్ కళ్యాణ్ లాంటి చరిత్రని బీజేపీ నాయకుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న స్పీకర్కు కనబడకపోవడం విచారకరమని ఆయన అన్నారు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చర్యలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరవుతున్నారని, అది స్పీకర్కు కనబడడం లేదా అని నిలదీశారు. సభాపతి ఆత్మసాక్షిగా చట్టపరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. స్పీకర్ ఆ పిటిషన్ను డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమే అని అన్నారు. స్పీకర్ గారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన ఆత్మసాక్షిగా పనిచేసే పరిస్థితులు లేడు, చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితుల్లో లేడు. బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు, హైదరాబాద్లో జరిగిన ఏఐసిసి సభలలో పాల్గొన్నారు. అన్నీ కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నారు. అన్నీ సబ్మిట్ చేసిన దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట. వాళ్ళు చాలా వికార్సైన చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులుగా తిరుగుతున్నారట. మరి నిన్నివాళ గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది, కనబడుతుంది. గద్వాల ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలి మనం అని చెప్పాడు. జగిత్యాలనైతే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిండు. మా 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎట్లు ఇస్తావు నువ్వు, నేను ఎట్టి బస్సులో ఒప్పుకోను, 50 సీట్లు నాకు కావాలని ఆయన డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆరోపించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, సరైన వసతులు లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే రాష్ట్రంలో శాశ్వతంగా కరెంటు సమస్యను పరిష్కరించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బలపరిచిన వార్డు సభ్యులను మంచి మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ రైల్వే లైన్ వికారాబాద్ ప్రజలకు శాపంగా మారిందని, శాసనసభాపతి ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యంగా ఉందని విమర్శించారు. అనేక రకాల దుష్ప్రచారాలు, అనేక రకాల ప్రశ్నలు తల ఎత్తినటువంటి సమయంలో రాష్ట్రం సాధించుకోవడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన తరువాత 6 నెలలలోపే అప్పటి వరకు అంటే 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి 2014 వరకు తెలంగాణ ప్రజానీకం కరెంటు కోసం పడనటువంటి గోసలు లేవు. మరి ఆ రకంగా ఉన్నటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని 6 మాసాల కాలంలో ఆ సమస్యను పరిష్కరించినటువంటి ఘనత చరిత్ర బీఆర్ఎస్ది, సమర్థుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అనేక విషయాల్లో సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, జిల్లాల ఏర్పాటు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, జిల్లా కేంద్రాలు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, ఏ ఒక్క
వ్యవసాయం దండగా అన్న పరిస్థితి నుంచి పండగం చేసినటువంటి దార్శనికుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు ఎందుకు ఓటు వేయాలనే విషయంపై ఆలోచించాలని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. రిజర్వేషన్లను మార్చి తమ కుటుంబ సభ్యులకు అనుకూలంగా మలిచిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. ముస్లిం ప్రజలకు ఒక డైరెక్టర్ పదవి కూడా ఇవ్వలేని పార్టీపై ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. మరి బీసీ బిడ్డలకు మీరు 42% రిజర్వేషన్ అని చెప్పి 15 మంది సభ్యులు రావాల్సింది, 15 మంది కౌన్సిలర్ సీట్లు రావాల్సింది 8-9 సీట్లకు ఇచ్చిందంటే వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళన్నా కానీ మీడియా మిత్రుల బీసీ బిడ్డలు ఉంటే కూడా ఆలోచన చేయాలి. 15 సీట్లు రావాల్సింది 8-9 సీట్లకు ఎందుకు కుదించిండ్రు? మీకెందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఓటేయాలా? వికారాబాద్ పట్టణం లోపల ఉన్నటువంటి మామూలు జనాలు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇప్పుడు అన్న చాలా విషయాలు చెప్పిండు. వికారాబాదు ఉద్యమాల గడ్డ అని చెప్పి చెప్తుంటాం. నిరుద్యోగులు ఎన్నోసార్లు ఉద్యోగాలు కావాలని చెప్పి ధర్నాలు చేసిండు. వికారాబాద్ పట్టణంలో ఉండి చదువుకొని నిరుద్యోగులుగా ఉద్యోగాలు దొరకక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. మీకందరికీ కూడా గ్రూపులు ఉంటాయి, మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలో 40 కోట్ల 70 లక్షల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి, జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరం నలువైపులా విస్తరిస్తున్నందువల్ల జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని, అందులో భాగంగానే రామచంద్రపురంలో జెహెచ్ఎంసీ పార్క్, సీసీ రోడ్ల నిర్మాణానికి, రాయసముద్రం చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, అదేవిధంగా భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు. సంతోష్ నగర్ పిఎస్ పరిధిలో ఉన్న బండ్లగూడ జోన్ ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుండి జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీంతో బాధిత స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఏసీబీ పక్కా ప్రణాళికతో వలపండి నిందితుడిని పట్టుకున్నట్లు ఏసీబీ గంగసాని శ్రీధర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. యాక్చువల్లీ మాకు 2 days బ్యాక్ ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అతన్ని ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఈఓ ఆఫీస్ బండ్లగూడ ఎస్ఎస్సి సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఆ స్కూల్ నుంచి రిమూవ్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. అది రిమూవ్ చేయకుండా ఉండాలంటే ఒక 10,000 రూపీస్ ఇవ్వమని వాళ్ళ జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి శివప్రసాద్ డిమాండ్ చేశాడని చెప్పేసి కంప్లైంట్ వచ్చేది. దాని మీద ఎంక్వైరీ చేశాము. ఆ డిమాండ్ చేసింది అనేది బ్రైబ్ డిమాండ్ అనేది నిజమే తేలింది. ఈరోజు కేసు రిజిస్టర్ చేసుకొని ఆ 10,000 రూపీస్ కంప్లైంట్ ఇచ్చి పంపించాము. ఇతను తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు. మేము వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము, అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి కరప్షన్ గురించి డిమాండ్ వస్తే 1064కి అది టోల్ ఫ్రీ నెంబర్, అది 24 hours ఉంటుంది. 1064 కాల్ చేయండి అని విజ్ఞప్తి. మణికొండలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మణికొండ వెంకటేశ్వర కాలనీలో ఉన్న 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు సీజ్ చేశారు.
కమ్యూనిటీ హాల్కు చెందిన సుమారు 800 గజాల స్థలంపై తప్పుడు ఎల్ఆర్ఎస్ పత్రాలు సృష్టించి అక్రమంగా 5 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ భవనాన్ని SM బిల్డర్స్ అధినేత ఎలమందల రెడ్డి నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు విచారణ చేపట్టి అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ పే చేసి అనుమతి తీసుకున్నట్లు చూపించి సుమారు 12 కోట్ల విలువైన కమ్యూనిటీ హాల్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసినట్లు నిర్ధారించారు. విజిలెన్స్ కమిటీ కాబట్టి వాళ్ళ మీద కేసులు చేస్తే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంట్లో తప్పులు చేసారో వాళ్ళందరి మీద కేసులు అయితే దాని మీద రిపోర్ట్ రాస్తాం. అది సింపుల్. ఇప్పుడే ఒక గంట సేపట్లో నేను మీకు ఎవరెవరికి ఉన్నదో చెప్పండి, వాళ్ళకు కూడా అంటే అమ్మ ఇప్పుడు దాన్ని ఏం కూలగొట్టారు, మీరు కోర్టులో వెళ్ళేసి మీ వాదన చెప్పండి. అది పిల్లలు పోయాడు అన్నట్టు ఎక్కడ తెలుస్తుంది, పర్మిషన్ క్యాన్సిలేషన్ చేసి